హలో గాయ్స్, వెల్కమ్ టు ద సినిమా రేడియో తెలుగు. ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కొంచెం చేసుకోండి. అండ్ ఇక మన వీడియోలోకి వచ్చేస్తే థియేటర్లో కొన్ని సినిమాలు చూడాలని ఉన్నా పని వల్లనో లేక టైం సెట్ కాకనో చూడలేకపోతుంటాం. అలాంటి వాళ్ళ కోసమే ఓటీటీ అని ఒకటి పెట్టారు. అండ్ ఈ వారం అందులో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం. అందులో ఒకటి వచ్చేసి హాట్స్పాట్ మూవీ. అది తమిళ సినిమా, బట్ తెలుగులో డబ్ అయింది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ షాప్ మూర్తి. ఒక భార్య, ఇద్దరు పిల్లలతో కుటుంబాన్ని నడిపిస్తున్న మూర్తి పెద్ద డీజే అవ్వాలని అనుకుంటాడు. ఆయనకు హీరోయిన్ చాందిని చౌదరి డీజేయింగ్ ఎలా చేయాలో నేర్పిస్తుంది. మరి ఆయన డీజే అవుతాడా లేదా అన్నది సినిమా చాలా ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. సీరియల్ యాక్టర్ రవికృష్ణ గారు అండ్ కొత్త వాళ్ళతో వచ్చిన మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ద బర్త్డే బాయ్ ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మన డార్లింగ్ ప్రభాస్ గారు యాక్ట్ చేసిన కల్కి సినిమా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. హీరో అశ్విన్ బాబు యాక్ట్ చేసిన శివం బజే మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. రాజ్ తరుణ్ గారు యాక్ట్ చేసిన పురుషోత్తముడు సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. హీరో అల్లు సిరీస్ గారు యాక్ట్ చేసిన బడ్డీ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. 30 Ways 21 ఫేమ్ చైతన్యరావు అండ్ హెబ్బా పటేల్ గారు యాక్ట్ చేసిన హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. జిఆర్ఆర్ మూవీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. వీరాంజనేయులు విహారయాత్ర సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇవాళ అనే ఒక అడల్ట్ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా పొరపాటున కూడా ఫ్యామిలీ ముందు ఓపెన్ చేయకండి. అండ్ ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. విజయ్ ఆంటనీ గారు యాక్ట్ చేసిన తుఫాన్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. హీరో వరుణ్ సందేశ్ గారు యాక్ట్ చేసిన విరాజీ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఎస్ఎస్ రాజమౌళి గారి పైన తీసిన డాక్యుమెంటరీ ఫిలిం మోడర్న్ మాస్టర్ ఫిలిం రిలీజ్ అయింది. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. హీరో అఖిల్ అక్కినేని అండ్ సురేందర్ రెడ్డి గారు కాంబోలో వచ్చిన ఏజెంట్ మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. ఆ విషయం మన అందరికీ తెలిసిందే. బట్ ఆ సినిమా చాలా రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతుంది. హీరో ధనుష్ గారు యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన ఫిలిం రాయన్. ఈ మూవీలో హీరో సందీప్ కిషన్ గారు వన్ ఆఫ్ ద లీడ్ గా చేశారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తమిళ యాక్టర్ వినోద్ కిషన్ యాక్ట్ చేసిన పేకమేడల్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఈటీవీ లో స్ట్రీమ్ అవుతుంది. యాక్టర్ ప్రియదర్శి అండ్ నభా నటేష్ గారు యాక్ట్ చేసిన డార్లింగ్ మూవీ వచ్చింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. హీరోయిన్ అంజలి గారు యాక్ట్ చేసిన బోల్డ్ సిరీస్ బహిష్కరణ సిరీస్ వచ్చేసింది. ఈ సిరీస్ G5 లో స్ట్రీమ్ అవుతుంది. యాక్టర్ కమల్ హాసన్ అండ్ డైరెక్టర్ శంకర్ గారి కాంబోలో వచ్చిన భారతీయుడు 2 సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. యాక్టర్ శ్రీకమల్ అండ్ శివాని రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేసిన జిలేబీ సినిమా వచ్చేసింది. ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాలో మీరే సినిమా చూడాలనుకుంటున్నారు అండ్ ఏ సినిమా ఆల్రెడీ చూసేశారు, ఆ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఒక్క సబ్స్క్రైబ్ కొట్టేసేయండి.